సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని షెడ్కార్ ఫంక్షన్ హాల్లో రానున్న గణపతి నవరాత్రుల దృష్ట్యా ప్రభుత్వం తరపున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సమావేశంలో పాల్గొన్న అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణనాథుల మండపాలను ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీస్ శాఖను కోరారు. భిన్నత్వంలో ఏకత్వం గల ఈ భారతఖండంలో మత సామరస్యంతో మన ప్రాంతంలో గణపతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఉత్సవ కమిటీలను ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, అన్ని మండలాల ఎస్ఐలు, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీటీసీ నిర్వాహకులు, వివిధ సంఘాల నాయకులు, మసీద్ కమిటీ సభ్యులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా ఈ పీస్ కమిటీ సమావేశం అనేది మనం నిర్వహించడం అనేది సాధారణ విషయం. నిన్న జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మనం చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుత వాతావరణంలో జరగాలి అనే ఉద్దేశంతో ఇది మనం నిర్వహిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల కాలంగా కరోనాతో కొంత ఇబ్బందులు పడి ఇప్పుడే దాదాపుగా పూర్తి స్థాయిలో కోలుకొని అందరం అన్ని రకాల పండుగల్ని చాలా సంతోషంగా జరుపుకుంటున్న తరుణంలో వినాయక చవితి కూడా అలాగే జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి అన్ని రకాల వారు, అన్ని వర్గాల వాళ్ళు కూడా, నేను 4 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను, 3 వినాయక చవితులు ఇక్కడ ఉన్నాను. ఎలాంటి సంఘటన కూడా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో ఇంతవరకు జరగలేదు. అన్ని వర్గాల వాళ్ళు కూడా కలిసి అన్నదమ్ముల్లాగా ఈ కార్యక్రమాలను నిర్వహించుకున్నాడు. అదే ఆనవాయితీ, అదే పద్ధతి ఇక ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాం. అట్లాగే మంటప నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు మంటపాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు తీసుకోవాలి. స్టేజ్ అనేది మంచి కెపాసిటీ, అంటే ఎంతమంది ఎక్కుతారు, గణపతి బరువు ఎంత, దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టేజీ బాగా నిర్మించుకోవాలి, పకడ్బందీగా నిర్మించుకోవాలి. పైన కప్పు కూడా వర్షాకాలం ఉంటుంది కాబట్టి మీరు రెయిన్ ప్రూఫ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత దీపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అంటే ఎవరు లేకపోతే రాత్రిపూట అక్కడ ఖచ్చితంగా వాలంటీర్స్ ఉండాలి. ప్రతి మండపంలో 2-3 వాలంటీర్స్ అనేది ఖచ్చితంగా పడుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, అక్కడ ప్రసాదాలు ఉంటాయి, కుక్కనో లేకుంటే ఇతర ఏవో జంతువులు వస్తాయి, ఆ ప్రసాదం కోసం వస్తాయి. వచ్చినప్పుడు దీపానికి జరగవచ్చు, దీపం కింద పడవచ్చు, దీపం అందుకొని మిగతా జరగరాని సంఘటనలు జరగవచ్చు. అది జరిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కారణం మనకు తెలియదు కాబట్టి ఏదో ఇతర కారణాల వల్ల జరిగిందనే అపోహపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మంటప నిర్వాహకులు ఇలాంటి విషయాలు కీలకంగా వ్యవహరించాలి. ఎక్కడైతే మంటపాలు గతంలో ఏర్పాటు చేశారో దాదాపుగా అదే ప్రాంతంలో పెట్టుకోండి. ట్రాన్స్ఫార్మర్లకు దగ్గర కానీ, కరెంటు స్తంభాలకు దగ్గర కానీ, హైటెన్షన్ వైర్స్ కింద కానీ మంటపాలు ఉండకుండా చూసుకోవాలి. అలాంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. ఊరేగింపుల విషయంలో కూడా ఖచ్చితంగా మనం ఊరేగింపు చేస్తున్న సందర్భంలో కానీ, బుక్కాకులాలు చల్లుకునే సందర్భంలో కానీ, అటువంటి సందర్భంలో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సక్రమంగా వ్యవహరించి ఇంతకుముందు జరిగినట్టుగానే శాంతియుతమైన వాతావరణంలో మనం జరుపుకోవాలి. పోలీస్ శాఖలో ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మీరు తప్పకుండా అనుమతి తీసుకోవాలి. ఎక్కడ ఎన్ని గణపతులు పెడుతున్నారు, ఎన్ని రోజులు పెడతారు, ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఏ పాయింట్లో నిమజ్జనం చేస్తారు, ఇవన్నీ కూడా సమాచారాన్ని మీరు పోలీస్ శాఖకు తప్పకుండా ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఎస్హెచ్ఓ పరిధిలో ఎన్ని వినాయకులు ఉన్నాయి, ఏ గ్రామ పంచాయతీల్లో ఉన్నాయి, ఎప్పుడు నిమజ్జనం అవుతాయి, ఆ నిమజ్జనమైన తేదీలకు అనుగుణంగా వాళ్ళు కల్పించే భద్రత ఇవన్నీ కూడా వాళ్ళు పకడ్బందీగా తీసుకుంటారు. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కొన్ని వార్తలు అంటే ఎలాంటి ఆధారం లేకుండా కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వ్యాపిస్తూ ఉంటాయి. దాన్ని చూసి మనం ఎవరం కూడా వెంటనే రియాక్ట్ కావద్దు. దాంట్లో వాస్తవం ఉండొచ్చు, వాస్తవం ఉండకపోవచ్చు. కాబట్టి అదేదైనా ఉంటే నిజం అనిపిస్తే దాన్ని మనం ఖచ్చితంగా పోలీస్ శాఖ వారికి తెలియజేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరమైనా సరే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి వీల్లేదు. అట్లా ఎవరు వ్యవహరించినా కూడా ఖచ్చితంగా చట్టపరంగా ఏ పద్ధతిలో అయితే అధికారులు వ్యవహరించాలో, పోలీస్ శాఖ వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తుంది. చట్ట వ్యతిరేకత, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని ఎట్టి సందర్భంలో కూడా ఉపేక్షించడం జరగదు. కాబట్టి గతంలో జరిగినట్టుగానే అందరూ కూడా శాంతియుత వాతావరణంలో అన్నదమ్ముల్లాగా కలిసి, ఇప్పుడు చాలామంది వక్తలు చెప్పారు, చాలామంది పెద్దలు మాట్లాడారు, గతంలో ఎటువంటి చరిత్ర కూడా ఇక్కడ అంటే ఇన్సిడెంట్ జరిగిన చరిత్ర నారాయణఖేడ్ డివిజన్లో లేదు, ఇక ముందు కూడా ఉండదు. ఇప్పుడు కూడా మనం అందరం కూడా శాంతియుత వాతావరణంలో ఈ వినాయక చవితిని
జరుపుకుంటాము. దీనికి మీరందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని సంఘాల పెద్దలందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాము. కొన్ని సందర్భాల్లో అంటే చిన్నపిల్లలు పొరపాటున వాళ్ళు చేయాలని చేయకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో సంఘటనలు జరుగుతాయి. జరిగిన సందర్భంలో మన పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పెద్దవాళ్ళు దాన్ని సముదాయించాలి, చూసుకోవాలి. అది పెద్దగా జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరే పెద్దలందరూ కూడా గ్రామాల్లో ఉండే అన్ని రకాల పెద్దలు అన్ని వర్గాల పెద్దలు కూడా దీనికి సపోర్ట్ చేసి ప్రశాంతంగా జరిగేటట్టుగా చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, జెడ్పీటీసీస్, ఎంపీటీసీస్, ఎంపీ ప్రెసిడెంట్, సర్పంచాస్, ఇక్కడ వచ్చేసినటువంటి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, తర్వాత వివిధ మతాల నాయకులు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత నాయకులు, మత పెద్దలు, పాత్రికేయ మిత్రులు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క శాంతి సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఏరియాలో జరిగేటువంటి ఈ యొక్క వినాయక చతుర్థి నవరాత్రి మహోత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి మనమందరం కూడా సోదర భావంతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ సోదరులందరూ కూడా కలిసిమెలిసి శాంతియుత మార్గంలో ఈ యొక్క పండుగలు జరుపుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయ ఎస్పీ గారి ఆదేశానుసారము ఈ యొక్క పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవనీయ ఆర్డీఓ గారు కూడా చాలా పాయింట్స్ అని కూడా కవర్ చేసినారు. ఇంకా మిగతా పాయింట్స్ కూడా నేను గుర్తు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ముఖ్యంగా వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించే ముందు ముఖ్యంగా మనం కొన్ని చర్యలు చేపట్టాలి. కొన్ని డోన్స్ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా గణేష్ విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు ముఖ్యంగా ఆ దారిలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైర్సే కానీ, తర్వాత కేబుల్ వైర్సే కానీ కింద వేలాడుతూ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఎలక్ట్రిక్ వైర్ తగిలినట్టయితే ఎలక్ట్రిక్ షాక్ తగలడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి. వాళ్ళు ఏదైతే ఏరియాలో ఈ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తారో ఆ కాలనీలో ఉన్నటువంటి రూట్లో ఉన్నటువంటి ఆ లొకాలిటీలో ఉన్నటువంటి ఆ లేన్స్ అన్ని కూడా కరెక్ట్గా విగ్రహాలు కొద్దిగా ఎత్తైన విగ్రహాలైనా సరే అక్కడికి వెళ్ళి ప్రతిష్ఠించే విధంగా వాళ్ళు చర్యలు చేపట్టాలి. అంటే కిందికి వేలాడుతున్నటువంటి ఏదైతే కేబుల్స్ ఉన్నాయో, ఏదే ఎలక్ట్రిక్ వైర్సే కానీ లేకపోతే టీవీ సంబంధించినటువంటి కేబుల్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని రిమూవ్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి. తర్వాత మండప ఉత్సవ కమిటీ సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మండపాలు నిర్వహించేటప్పుడు గౌరవనీయ అధ్యక్షుడు గారు చెప్పే విధంగా ఆ యొక్క డయాస్ ఏదైతే ఉందో ఆ డయాస్ను మంచి కెపాసిటీతో కూడినటువంటి డయాస్ ఏర్పాటు చేయాలా. తర్వాత అక్కడ ఏర్పాటు చేసేటువంటి మండపము ఈ మధ్యకాలం ఏంటంటే మీకు అందరికీ తెలుసు వర్ష ప్రవాహం ఉండేటువంటి రోజులు కాబట్టి ఎప్పుడైనా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ మండపము మన టీన్ షెడ్ కానీ లేకపోతే ఇతరత్ర రెయిన్ ప్రూఫ్ సంబంధించినటువంటి షీట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఈ ఉత్సవంలో చాలా ఖర్చు పెడుతుంటారు, కానీ చిన్న చిన్న దగ్గర కొద్దిగా మనము వెనుకడిగేస్తుంటాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విషయంలో వైర్స్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ వైర్ ఏదైతే ఉందో నాసిరకం వైర్లు కాకుండా కొన్ని క్వాలిటీ సంబంధించిన వైర్ తీసుకురావడం, అక్కడక్కడ లీకేజ్ ఉంటే ఇమీడియట్గా వాటిని తీసేసి కొన్ని క్వాలిటీ సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ సంబంధించిన వైర్స్ మనం ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ కూడా ప్రమాదం జరగకుండా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా ప్రత్యేక విజ్ఞప్తి. చిన్న చిన్న ఖర్చులకు మీరు వెనుకడు చేసుకుంటారు. అలంకరణ విషయంలో దాని విషయంలో చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. అలంకరణ తగ్గించండి, దేవుడే మన మీద కోపడు, కానీ ప్రాణాలు ముఖ్యం మనకు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకటువంటి చొరవ తీసుకొని ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా నాసిరకం వైర్లు కాకుండా కొద్దిగా క్వాలిటీ ఉన్నటువంటి వైర్లు మాత్రమే ఉపయోగించి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో శాంతిగా జరుపుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పరమత సహనం మన భారతావని ప్రతీక కాబట్టి ముఖ్యంగా సర్వమత సమ్మేళనానికి మన భారతదేశం ప్రత్యేకటువంటి ప్రతీక కాబట్టి మనం అందరం కూడా హిందూ, ముస్లిం, క్రీస్తు, ఈసాయి అందరం కూడా సోదరభావంతో ఈ యొక్క పండుగ నిర్వహించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ మండపాల దగ్గర పెట్టేటువంటి మైక్ సిస్టమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఎక్కడ కూడా 10 గంటల తర్వాత సౌండ్ సిస్టమ్ అనేది ఉండకూడదు. అదేవిధంగా డీజేస్ అనేది ఏర్పాటు చేయకూడదు. కాబట్టి ఎవరు డీజేస్ ఏర్పాటు చేయకుండా దయచేసి మీరు ఒక చిన్న చిన్న 2 పిన్లు సంబంధించినటువంటి బాక్స్ పెట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, మైక్స్ పెట్టుకున్నా కూడా అభ్యంతరం లేదు. కాబట్టి అందరూ కూడా గమనించాల్సిందిగా ప్రత్యేక విజ్ఞప్తి.
10 గంటల తర్వాత ఎవరు కూడా మైక్లు ఆన్ అంటే సౌండ్ సిస్టమ్ చేయడానికి ఆస్కారం ఉండకూడదు దయచేసి. అదేవిధంగా ఈ నమాజ్ జరిగే సమయంలో జనరల్గా మనకు రోజు నమాజ్ టైం ఉంటుంది కాబట్టి అదే టైంలో కొద్దిగా మనం వాళ్ళ యొక్క ఇప్పుడు ముస్లిం సోదరుల యొక్క మనోభావాలను కూడా మనం అర్థం చేసుకుని ఆ టైంలో కొద్దిగా మనము టైం కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆపేసి మన యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆ టైంలో సౌండ్ సిస్టమ్ కొద్దిగా తగ్గించేస్తే బాగుంటుంది చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర విషయాలను దృష్టిలో పెట్టుకొని మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనందరం కూడా సోదర భావంతో కలిసి ఉన్నాం, కానీ కావాలని చెప్పేసి కొన్ని దుష్ట శక్తులు ఏదైనా చిన్న సమస్యను చేయడానికి ప్రయత్నం చేసినా కూడా మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా సరే చట్టాన్ని చేతులు తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. కాబట్టి చట్ట పరిధిలోనే మనము ఏ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క మండపము నలువైపులా టెంపరీ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మండప కమిటీ, ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి. తర్వాత ఈ నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సీసీ కెమెరాలో తొలగించుకోవచ్చు. కాబట్టి అది పెట్టుకుంటుందంటే జనరల్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. లాస్ట్ ఇయర్ మేము సంగారెడ్డిలో ఉన్నప్పుడు మన ఐబీ దగ్గర ఉన్నటువంటి ఒక మండపంలో ఒక మేక వచ్చేసి అక్కడ నుంచి అట్టి పండుగ తీసుకోవడం ప్రయత్నం చేసి అక్కడ దీపం పడిపోయింది, అదంతా అంటుకున్నది, మండపం అంటుకున్నది. అక్కడ మా కానిస్టేబుల్ పోయి ఆడపోతే వాడు చేయి కూడా కాలిపోయింది. ఒకవేళ మన కానిస్టేబుల్ చూడకపోతే, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చూడకపోతే ఏమనుకునే వాళ్ళంటే ఇతర మతస్థులు కావాలని చెప్పేసి ఈ యొక్క దుస్థితి చేసినట్టుగా భావించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదైనా నిర్ధారించుకోకుండా తొందరపాటు నిర్ణయం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీస్ అందరికీ కూడా ప్రత్యేక విజ్ఞప్తి, ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీరు మనసులో పెట్టుకొని అనవసరంగా ఈ యొక్క ప్రాంతాన్ని, ప్రశాంతమైనటువంటి ప్రాంతాన్ని కలుషితం చేయకుండా, చిన్న చిన్న ఇష్యూస్ జరగకుండా మీరందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు భక్తి శ్రద్ధలు జరుపుకోవడానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మున్సిపల్ అథారిటీస్ వాళ్ళకి ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే విగ్రహాల దగ్గర చాలా అన్నదాన కార్యక్రమాలు వివిధ రకాల మనకు ప్రసాదం అనేది పంచుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ఈ నడుస్తున్నట్టు చిన్న పడేస్తుంటారు. కాబట్టి వాటన్నిటి కూడా మీ యొక్క అథారిటీస్ చెప్పేసి కొద్దిగా అక్కడ ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా ఇమీడియట్ చేసినట్టయితే మనము ఈ డిసీజెస్ వివిధ రకాల బారిన పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ప్రత్యేక విజ్ఞప్తి. ఇంకొక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ కూడా ప్రత్యేక విజ్ఞప్తి, మీ యొక్క మండపంలో ఖచ్చితంగా ఒక 4 మినిమం మీ యొక్క భక్తులు అక్కడ పడుకోవాల్సిందిగా, వాలంటీర్స్ పడుకోవాల్సిందిగా ప్రత్యేక విజ్ఞప్తి. రాత్రి పూట 4లో 2 మెలుగుతూ ఉండాలా, ఆ 2 పడుకుంటారు, మరి 2 పడుకోవాలి. ఎందుకంటే ఈ చిన్న జరుగుతుంటాయి అన్నమాట. కోతులు వచ్చేస్తాయి, మేకలు వచ్చేస్తాయి, కుక్కలు వచ్చేస్తాయి, ఏదో ఒకటి వచ్చేస్తాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మనము గమనించలేము. కాబట్టి ఖచ్చితంగా ఒకరు మినిమం ఒకరు కానీ 2 కానీ వెలుగుతూ ఉండి మనం ఈ నవరాత్రులు మనము భక్తితో జరుపుకుంటాం. కాబట్టి భగవంతుని మీద మనం భారం వేసి ఉట్టి గాలికి మనం పడుకొని అనవసరం చేసుకొని జరగడానికి సంఘటన మన బాధ్యత కావద్దని చెప్పేసి మీ యొక్క భక్తులు 4 భక్తులు కలిసి పడుకొని అందులో 2 వెలుగుతూ ఉండే విధంగా రౌండ్ ద క్లాక్ అలర్ట్గా ఉండే విధంగా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సిందిగా ప్రత్యేక విజ్ఞప్తి. అదేవిధంగా మా సిఐ గారు, ఎస్ఐ గారు మీరందరూ కూడా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క మండపంలో ఎన్ని మండపాలు ప్రతిష్ఠించబోతున్నారు, ఆ మండపంలో ఉన్నటువంటి విగ్రహము ఎంత సైజు ఉంటుంది, ఆ విగ్రహం ఏ రోజు నాడు ప్రతిష్ఠించబడుతుంది, ఏ రూట్లో వాళ్ళు ప్రతిష్ఠించబోతున్నారు అనేది ప్రత్యేకంగా వాళ్ళు రాయించాల్సిందిగా ప్రత్యేక విజ్ఞప్తి. ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా ఈ యొక్క విగ్రహాలు మట్టి విగ్రహాలు ఉన్నట్లయితే మనము కాలుష్యాన్ని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరికీ ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే శక్తులు మీరు 100% ఈ యొక్క మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించినట్టయితే మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ మట్టి మంచిగా మనకు అన్ని రకాలుగా పనికొస్తుంది. కానీ ఈ కలుషితమైనటువంటి కెమికల్స్ వల్ల లేనిపోని జీవులకు ప్రాణహాని జరుగుతుంది. వీటన్నిటి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రత్యేక చెప్పే విషయం ఏంటంటే ఈ వాహనాలు ట్రాక్టర్స్ కానీ డీసీఎఫ్స్ కానీ ఇతర వాహనాలు ఏదైతే మీరు మాట్లాడతారో ఆ వాహనాలకు సంబంధించినటువంటి కరెక్ట్గా కండిషన్లో ఉన్న ఆ వెహికల్ సరి కండిషన్లో ఉందని చూసుకోండి. ఏదో ఒక వాహనం వచ్చిందని కాదు, బ్రేక్ ఫెయిల్ కావచ్చు, ఇంకేమైనా ఇబ్బంది కావచ్చు. కాబట్టి వారి కూడా కండిషన్స్ కూడా కరెక్ట్ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా డ్రైవర్స్ మనం మాట్లాడేటప్పుడు కూడా డ్రైవర్స్ అడ్వాన్స్ మాట్లాడుకోవాలి. అప్పటికప్పుడే మనకు డ్రైవర్స్ దొరకదు, వాహనాలు కూడా అదే రోజు కావాలంటే దొరకదు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అదే పనిలో ఉండి
మంచి వాహనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డ్రైవర్స్ కూడా మంచి డ్రైవర్స్ పెట్టుకోవాలి, లైసెన్స్ కలిగిన వాళ్ళ డ్రైవర్స్ పెట్టాలి. అదేవిధంగా తాగి నడిపిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితి ఉపేక్షించేది లేదు. ఆ రోజు నాడు ఖచ్చితంగా డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తాము. ఎందుకంటే సడన్గా మనము ఒక తాగినటువంటి ఒక డ్రైవర్ కనుక మనకు వాహనం నడిపినట్టయితే ఆ రోజు చాలామంది భక్తులు వాళ్ళు ఆ ప్రదర్శనలో ఉంటారు కాబట్టి జరగని సంఘటన జరిగితే బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రత్యేకంగా ముందు జాగ్రత్తగా డ్రైవర్స్ కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్, లైసెన్స్ కలిగిన డ్రైవర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా, వాహనాలు అడ్వాన్స్ మాట్లాడుకోవాల్సిందిగా మీకు అందరికీ ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు కూడా ఒక క్రమ పద్ధతిలో సీక్వెన్స్గా క్యూ ప్రకారంగా మీరు ఒకరి వెంట ఒకరు అట్లా నేను ముందు నువ్వు ముందు అని చెప్పేసి పోటీపడి అనవసరమైన సంఘటనలు జరిగినట్టయితే దాని యొక్క పర్యవసానం చాలా వేరంగా ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఈ నిమజ్జన కార్యక్రమం చేపట్టే విధంగా ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి. అదేవిధంగా నిమజ్జనం చేసే సమయంలో కూడా అక్కడ ఉండేటువంటి కుంట ఏదైతే ఉందో ఆ కుంటలో కూడా ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే లోపల నిమజ్జనం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ప్రతి ఒక్కరు పోయి చేస్తే గతంలో మీకు తెలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నిమజ్జనం చేసేటప్పుడు చిన్న పిల్లలు జారి పడిపోవటాలు, ఈత రానటువంటి పెద్దవాళ్ళు కూడా మునిగిపోయిన సంఘటనలు చాలా వచ్చినాయి మన దృష్టికి. కాబట్టి అటువంటి సంఘటన జరగకుండా మనము ప్రత్యేకమైనటువంటి చర్య చేపట్టాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. మరి మీ అందరూ కూడా గణేష్ చవితి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. మనము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నట్టు పీస్ఫుల్గా ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఇప్పటివరకు పెద్దలందరూ కూడా బాగా సూచనలు ఇచ్చారు. అందరూ కూడా ఆడియో గారు బాగా చెప్పారు, డిఎస్పీ గారు బాగా చెప్పారు, మిగతా భక్తులు మాట్లాడే వాళ్ళందరూ కూడా బాగా చెప్పారు. మనం అందరం పండుగలు చేసుకుంటాం. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు. ఇప్పుడు కూడా మనం అదే మాదిరిగా ఇన్నాళ్ళు ఎట్లా నడిచామో ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తిస్తాను. ఎందుకొనకని ఈరోజు ఈ మీటింగ్ పర్టికులర్గా పెట్టుకుంటే నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందంటే ప్రతిసారి నేను మీటింగ్ వచ్చేవాడిని కాదు. హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. వీళ్ళు వాళ్ళకంటారు, వాళ్ళు వీళ్ళకంటారు. ఈ మాదిరిగా చేసుకొని ఆ పెద్దవాళ్ళంతా బాగుంటారు. ఇబ్బంది పడేటోళ్ళు అందరూ ఎవరంటే మామూలుగా రోజు కష్టం చేసుకొని బతికేటోళ్ళకు రేపు పొద్దుగా ఇబ్బంది అవుతుంది. అది దయచేసి అందరు గమనించాలి ప్లీజ్. రూమర్స్ ఎన్నో వస్తుంటాయి, ఆ రూమర్స్ని లెక్క పెట్టుకోవద్దు. మన ధర్మాన్ని మనం మంచిగా చేసుకొని పోవాలి. ప్రభుత్వ పరంగా, మరి పోలీస్ పరంగా, మున్సిపాలిటీ పరంగా అన్ని రకాల సహకారాలు మీకు అందరికీ ఉంటాయి. ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీల ద్వారా మీకు సహకారం కావాలంటే మన హిందూ ధర్మం ప్రకారం నిమజ్జన కార్యక్రమంలో అన్ని సహాయ సహకారాలు అందరూ కూడా తప్పకుండా అందిస్తారని చెప్పేసి మీరు మంచిగా పీస్ఫుల్గా ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి మీరు ఇచ్చిన సూచనలు కూడా చాలా బాగున్నాయి. చిన్న ఇన్సిడెంట్లు, అన్వాంటెడ్ ఇన్సిడెంట్లు కొన్ని ఎవరో ఒకరు లేపిన పుకారాల వల్ల కొట్లాడుకొని మన జీవితాలు మనం పాడు చేసుకోవద్దని చెప్పేసి మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్న తర్వాతనే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనెక్షన్ ఇస్తారు. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మనం కనెక్షన్ తీసుకోవాలంటే మండపాలకు అది ఏదో ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ఏదో చిన్న ఫీజు ఉంటుంది, అది కట్టుకొని చిన్న మండపాలకు 1000 రూపాయలు, పెద్ద మండపాలకు 2000 ఏదో వాళ్ళు ఫీజు కట్టాలి. ఫీజు కడితే వాళ్ళు కనెక్షన్ ఇచ్చేస్తారు. తర్వాత మన మండపాలు అయిపోయిన తర్వాత మనం కట్టాల్సింది ఏముంది. వాడే వైర్ ఏదైతే ఉందో అది మంచి నాణ్యమైన వైర్ వాడుకుంటే దాని తర్వాత మన ఇళ్లలో కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా నాణ్యమైన వైర్ మనం వాడుకుంటే దాని ద్వారా ఏమైందంటే సర్వీస్ వైర్ వాడుకుంటే ఎక్కడన్నా అది పాడైపోయి మరి మెరుగలు వచ్చేసి మన మండపం కూడా కాలిపోయే ప్రమాదం. ఆ రకంగా జరిగినప్పుడు ఏమవుతుందంటే అది వేరే రకంగా ఆలోచన ఆటోమేటిక్గా మతపరంగా ఆలోచన పోతుంది. దాంతో మన కొట్లాడుకొని కనుక్కొని చేసి మనం పాడయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళంత వరకు కూడా ఏమైనా రూమర్స్ వస్తే కూడా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు. చట్టం ముంగట అందరూ సమానమే, హిందువులు సమానమే, ముస్లింలు సమానమే, క్రిస్టియన్లు సమానమే. మీరు ఏదైనా ఉంటే మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే, ఏమైనా ఇబ్బందులు కలిగితే చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు మనకు డిఎస్పీ గారు బాలాజీ గారు కూడా ఇక్కడనే ఉంటారు. ఈ గణేష్ నిమజ్జనం అయిపోయే వరకు కూడా దాని ఇక్కడనే ఉంటారు. మనం వీళ్ళు తెచ్చుకుందామని ఆలోచన చేసినాం, కానీ అదేమైందో చూడాలి. తర్వాత వారు కూడా ఇక్కడనే ఉంటారు, వారు కూడా మనకు అన్ని రకాల సహకారాలు అందిస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా చేసుకోవాలి. మన అదృష్టానికి మనం గణేష్ నిమజ్జనం చేస్తున్న మన సమయానికి
ఎన్నో సంవత్సరాలు నేను చూసిన. అక్కడ వాగుల నీళ్ళు ఉండకుండే, ఇక్కడ చెరువుల నీళ్ళు ఉండకుండే. ఇప్పుడు ప్రతి చెరువుల ప్రతి వాగులలో కూడా దేవుని దయతో మన గణేశ్వర మునిగేటట్టు నీళ్ళు కూడా అందులోకి వచ్చినాయి. కాబట్టి మనం సంతోషంగా నిమజ్జనాలు చేసుకోవాలి. మనం మరి ఇంకో మాట చెప్పారు, మట్టి విగ్రహాలు పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఆ చెరువుల నీళ్ళు కూడా మన పొలాలకు వాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వేరే రకమైన విగ్రహాలు, క్లే విగ్రహాలు అవి మందుతో వాడుకునే ఉంటే కొద్దిగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఉంటున్నారు. నేను వీలైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాను, డొనేషన్స్ అన్నా సేకరించి ఏదైనా సేకరించి ఎక్కడైతే పెద్ద పెద్ద మంటపాలు లేవో మంటపాల దగ్గర సీసీ కెమెరాలు కూడా మీరు పెట్టిస్తే అక్కడ ఏం జరుగుతుందనే సంఘటన కూడా మనకు రికార్డ్ అవుతుంది. కాబట్టి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఏదైనా మీరు ప్రయత్నం చేయండి. నాకు కూడా మనం ఏమంటే నేను కూడా కొన్ని డబ్బులు ఇస్తాను. ఆ రకంగా ఎక్కడ కూడా అందరూ జరగకుండా తీసుకునే కొరకని మనం చర్యలు తీసుకుందామని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా సోషల్ మీడియాలో కానీ ఎల్ల కానీ ఏది వచ్చినా సరే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకొని కాంప్లైంట్ ఇవ్వాలి. మనం కూడా వీలైనంత వరకు అది ఏదో వచ్చిన దాన్ని చూసి మనం కూడా కామెంట్లు, అడ్డమైన కామెంట్లు పెడితే ఆ తద్వారా కూడా మనకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సోషల్ మీడియా కూడా ఈ మండపాలకు సంబంధించిన పెద్ద మనుషులు వాళ్ళ మండపంకి సంబంధించి వాళ్ళ బాధ్యతలు తీసుకోవాలి. సోషల్ మీడియా వాళ్ళ పేరు కూడా మన దగ్గర రాసుకొని వాళ్ళకు కావాల్సిన సహకారం కూడా మనం అందించాలి. వాళ్ళ ద్వారా మనం కూడా సహకారం తీసుకొని మొత్తానికి పీస్ఫుల్గా జరిగేటట్టు ఈ కార్యక్రమం గణేష్ నిమజ్జనం వరకు పండుగ పీస్ఫుల్గా జరిగేటట్టు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసి ఆ రకంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని మనం ముందుకు నడవాలని చెప్పేసి విజ్ఞప్తి. ఇక వాళ్ళు చెప్పినట్టుగా డీజే పెట్టడం కానీ అవన్నీ చేయకుండా ఏదో మనం వాళ్ళు పోలీసు వాళ్ళు సూచించిన పద్ధతి ప్రకారం, రెవెన్యూ వాళ్ళు సూచించిన పద్ధతి ప్రకారం, మున్సిపాలిటీ వాళ్ళు సూచించిన పద్ధతి ప్రకారం మనం ముందుకు నడిచి మనం అందరం కూడా పండుగ విజయవంతంగా పీస్ఫుల్గా మంచిగా చేసుకుందాం. ముఖ్యంగా మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో నేను చూస్తున్నా, గ్రామాలలోకి వెళ్తే పీర్ల పండుగ సందర్భంలో పీర్ల పండుగలు ఆడేటోళ్ళు అంతా పీర్లను ఎత్తుకొని వెళ్ళాడేటోళ్ళు, జల్సాలు ఆడేటోళ్ళు అంతా కూడా హిందువులే ఉంటారు. మంచిగా కలిసిమెలిసి పండుగలు చేసుకుంటున్నాం. ప్రతి ఊర్లో ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, హైదరాబాద్ వేలో కూడా అందరు రిటర్న్ వస్తున్నారు. ఊళ్ళలో మొత్తం ఫుల్ జనాలు ఉంటారు పీర్ల పండుగ చేసుకుంటాం. మనం ఈ రకంగా మంచిగా కలిసి చేసుకుంటున్నాం. అదే రంజాన్ పండుగ కూడా హిందూ ముస్లిం మంచిగా కలుస్తున్నాం. మన పండుగ కూడా దసరా పండుగ ఉంటుంది. ఉదాహరణ దసరా పండుగ ఉంటుంది. దసరా పండుగకు బతుకమ్మ పండుగలో కూడా ఇక్కడ నారాయణఖేడ్లో ముస్లింలు, హిందువులు అందరూ కలిసి మంచిగా కలిసిమెలిసి పండుగలు చేసుకున్నాం. ఇప్పుడు అదే మాదిరిగా మనం అన్నదమ్ములాగా ముందుకు నడుస్తామని చెప్పేసి అందరం కలిసిమెలిసి ఉందామని చెప్పేసి మత కలహాలు జరిగి పేదవాళ్ళకి ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన కూడా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని మనం అందరం కూడా సంతోషంగా పండుగ చేసుకొని మరి మన నారాయణఖేడ్ కాన్ఫరెన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకొని మనం సంతోషంగా పండుగ ముగించుకుందామని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విజ్ఞప్తి సభకు వచ్చిన వాళ్ళకే కాకుండా నారాయణఖేడ్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి అని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎస్పీ గారికి మరి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.